ట్రాక్టర్స్కు రోడ్ ట్యాక్స్ లేకుండా చేస్తామని, ఆటోలకు టాక్సీలకు సంవత్సరానికి 10,000 ఇస్తాము అని చెప్పి మనం అనిన తర్వాత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు వచ్చేసరికి ఎన్నికలకు 3 నెలల ముందు మాత్రం ఏం చేస్తాడు? ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు. అంతటితో ఆగడు. ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి బలవంతంగా కాకి సొక్కా వాళ్ళది ఇప్పేసుకొని ఈయన వేసుకుంటాడు. ఎన్నికలకు 3 నెలల ముందు, ఎన్నికలు కేవలం 3 నెలల ముందు ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, ప్రతి పేదవాడికి తోడుగా ఉంటామని చెప్పి మనం చెప్తే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు పట్టించుకోడు. కానీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం 3 నెలల ముందు మాత్రం ఏం చేస్తాడు? ఈ పెద్ద మనిషి బీసీ డిక్లరేషన్ అంటాడు. గతంలో చేసిన బీసీ డిక్లరేషన్ కదా దేవుడు ఎరుగు. 2013లో బీసీ డిక్లరేషన్ చేశాడు. బీసీలకు 119 హామీలు ఇచ్చాడు. ఆ హామీల కథ దేవుడు ఎరుగు, ఆ బీసీ డిక్లరేషన్ కథ దేవుడు ఎరుగు. 5 ఏళ్ల పరిపాలనలో ఏమీ చేయడు. కానీ మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి 3 నెలల్లో ఎన్నికలు ఉండేసరికి మళ్ళీ ఏం చేస్తాడు? రాజమండ్రికి పోతాడు, మళ్ళీ బీసీ డిక్లరేషన్ అంటాడు. ప్రతి కులానికి కార్పొరేషన్ అంటాడు. ఆ కార్పొరేషన్కు నిధులు ఏమిటో తెలుసా? నిధులు తన బడ్జెట్లో కాదట, 6వ బడ్జెట్లో, తన హయాంలో రాని బడ్జెట్లో నిధులు అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చేస్తా ఉన్న సినిమాలు చూపిస్తా ఉన్న సినిమాలు చూడమని అడుగుతా ఉన్నా. ఎన్నికలకు 6 నెలల ముందు ఈ పెద్ద మనిషి అంగన్వాడీ వాళ్ళు పాపము లబో దిబో మొత్తుకొని ధర్నాలు చేశారు. 4 సంవత్సరం పట్టించుకోలే. వీఆర్ఏలు ధర్నాలు చేశారు, ఆశా వర్కర్లు ధర్నాలు చేశారు, హోంగార్డులు జీతాలు పెంచమని ఆవేదనతో చెప్పారు. పక్కన తెలంగాణ ప్రభుత్వం పెంచుతా ఉంది. అయినా ఈ మనిషికి పెంచాలన్న ధ్యాస లేదు, పెంచాలన్న ఆలోచన లేదు, పెంచాలన్న మనసు లేదు. కానీ జగన్ చెప్పాడా? ఓహో, జగన్ చెప్పాడా? అయితే ఎన్నికలు వచ్చేస్తున్నాయా? ఎన్నికలకు 3 నెలల ముందు మాత్రం అంగన్వాడీ జీతాలు పెంపు, వీఆర్ఏ జీతాలు పెంపు, ఆశా వర్కర్ల జీతాలు పెంపు, హోంగార్డుల జీతాలు పెంపు. అది కూడా కనీసం పెంచేది తెలంగాణలో పెంచిన దానికన్నా కనీసం ఎక్కువ పెంచాలన్న ధ్యాస కూడా లేదు. వాళ్ళకన్నా ఇంకా మళ్ళీ తక్కువగానే మరి పెంచడం. నిజంగా ఇవన్నీ చూస్తే మీ అందరికీ కూడా ఏమనిపిస్తా ఉందని అడుగుతా ఉన్నా. ఒక వ్యక్తి 57 నెలలు, 60 నెలలు అంటే 5 సంవత్సరాలు అంటే 60 నెలలు, 60 నెలలకు సంబంధించి ఎవరైనా 57 నెలలు కడుపు మార్చి చివరి 3 నెలలు మాత్రం అన్నం పెడతాను అని చెప్పి ఎవరైనా అంటే ఆ మనిషిని మనం అన్నా అంటామా లేకపోతే దున్నా అంటామా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా.